ఎవరైనా సిపిటి గురించి తెలుసుకోవాలి అనుకుంటే ప్రీవియస్ వీడియోలో పెట్టాము, చూడండి. ఇవాళ చెప్పబోయే టాపిక్ సిపిటి గైడ్లైన్స్. సిపిటిలో టోటల్గా 6 సెక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసరికి ఇవాల్యుయేషన్ అండ్ మేనేజ్మెంట్, దీన్ని మనం ENN అంటాం. నెక్స్ట్ వచ్చేది అనెస్థీషియా, తర్వాత సర్జరీ, రేడియాలజీ, పాథాలజీ అండ్ ల్యాబొరేటరీ, మెడిసిన్. ఇవన్నీ ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది నెక్స్ట్ స్లైడ్లో ఉంటుంది, చూద్దాం. ఇప్పుడు ప్రతి ఒక్క సెక్షన్లోని వాటి ఒక ఓన్ గైడ్లైన్స్ ఉంటాయి. ఫస్ట్ ఈ యొక్క సెక్షన్స్ అలా మనం గుర్తుపెట్టుకోవాలి అంటే సిరీస్ ద్వారా, అంటే ప్రతి ఒక్క సెక్షన్కి వాటి ఒక ఓన్ సిరీస్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక క్వశ్చన్ రాస్తాం, వాటికి ఆన్సర్స్ రాస్తాం. రాసేటప్పుడు 1 2 3 4 5 6 అని చెప్పి పాయింట్స్ రాస్తాం కదా. సో అలానే ప్రతి ఒక్క సెక్షన్కి వాటి ఓన్ సిరీస్ ఉంటాయి. సో ఇప్పుడు ENM తీసుకుంటే 99,000 సిరీస్ ఉంటుంది. అంటే ప్రతి ఒక్క కోడ్ అనేది 99 నుంచి స్టార్ట్ అవుతుంది, అంటే 99,000 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనెస్థీషియా ఒక కింద ఉంది చూడండి, అక్కడ 0 సిరీస్ ఉన్నాయి. సో కోడ్ ఎలా స్టార్ట్ అవుతుంది, 00134 అలా స్టార్ట్ అవుతుంది. ఇంటిగ్యుమెంటరీ సిస్టమ్ అంటే ఇటు స్కిన్ సంబంధించిన కోడ్స్ అని ఈ 10,000 సిరీస్లో ఉంటాయి. మస్కులోస్కెలిటన్ 20,000 సిరీస్. రెస్పిరేటరీ అండ్ కార్డియోవాస్కులర్ సిస్టమ్ 30,000 సిరీస్. డైజెస్టివ్ సిస్టమ్ 40,000 సిరీస్. జెనిటో యూరినరీ సిస్టమ్ అంటే మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్తో పాటు ఈవెన్ కిడ్నీ కూడా అలా యాడ్ అయిపోయి ఉంటుంది. సో ఈ టోటల్గా ఇదంతా కలిపి జెనిటో యూరినరీ సిస్టమ్ అంటాం. దీనికి వచ్చేసరి సిరీస్ ఏంటి, 50,000. నెక్స్ట్ వచ్చేసరికి నర్వస్ సిస్టమ్ 60,000 సిరీస్. తర్వాత వచ్చేది రేడియాలజీ 70,000. తర్వాత వచ్చేది పాథాలజీ అండ్ ల్యాబొరేటరీ 80,000 సిరీస్. ఫైనల్గా వచ్చేది మెడిసిన్ సెక్షన్, ఇది 90,000 సిరీస్. సో ఈ సిరీస్ మీకు స్టార్టింగ్ మినిమం గుర్తుపెట్టుకుంటే ఈజీగా క్వశ్చన్ రాగానే ఇది డయాలసిస్ సిస్టమ్ సంబంధించింది, ఇది ఇంటిగ్యుమెంటరీ సిస్టమ్ సంబంధించింది. ఇప్పుడు 10,000లో వచ్చింది స్టార్టింగ్లో ఏదో ఒక కోడ్, అది రాగానే వెంటనే ఇంటిగ్యుమెంటరీ అవుతుంది. సో అది మాట, ఇది మీరు గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఇది ఏ సెక్షన్ సంబంధించిన కోడ్ అని మీకు అర్థమవుతుంది. సో ఇప్పుడు మనం నేర్చుకోబోయేది ఏంటి అంటే సిపిటి గైడెన్స్లో ఇంటిగ్యుమెంటరీ సిస్టమ్ 10,000 సిరీస్ ఉంది కదా, దానికి సంబంధించిన గైడెన్స్ మనం నేర్చుకుంటాం. సో ఇంటిగ్యుమెంటరీ సిస్టమ్ అంటే ఇందాక ప్రీవియస్ స్లైడ్లో చెప్పుకున్నాం స్కిన్ అని. సో ఇప్పుడు స్కిన్ మీద జరిగే ప్రతి ప్రొసీజర్ అన్నది ఈ ఒక 10,000 సిరీస్లో ఉంటుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్కిన్కి లాజరేషన్ జరిగాయి అంటే ఇప్పుడు ఏదో యాక్సిడెంట్ జరిగింది, కట్ అవుతుంది కదా, కట్ అయిన దానికి కుట్లు వేయడం, దానికి సంబంధించిన ప్రొసీజర్స్. ఏదైనా స్కిన్ డిసీజెస్ వచ్చాయి, వాటికి సంబంధించినవి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్కిన్ అలర్జీ వచ్చింది, సో దానికంటూ ట్రీట్మెంట్ చేయాలి. సో బయాప్సీ చేస్తారు, ఫుడ్ కాన్స్ అంటారు. సో ఇలాంటివి డిఫరెంట్ అని మనకి స్కిన్ మీద వస్తూ ఉంటాయి, లెషన్స్ వస్తాయి. సో వీటన్నిటిని కట్ చేయడం, తీయడం, అల్సర్స్ వస్తే వాటిని కట్ చేస్తారు. సో ఇలాంటి వాటన్నీ వచ్చేదే ఈ 10,000 సిరీస్. సో స్కిన్ మీద వచ్చే ప్రతి ప్రొసీజర్ చేసే వాటిని 10,000 సిరీస్లో వస్తాయి. ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంజెక్షన్స్ ఇస్తారు కదా, అది కూడా డిఫరెంట్గా వస్తారు. ఒక చెయ్యికి ఇస్తారు, డిఫరెంట్గా ఇస్తారు కదా. సో వీటిని కూడా మనకి ఈ యొక్క స్కిన్ ఒక దాంట్లోనే వస్తుంది, అంటే ఈ 10,000 సిరీస్లోకి వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ మనకు తెలియాలి అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అనాటమీ ఆఫ్ స్కిన్ తెలియాలి. సో ఇప్పుడు మనకి ఈ కోర్స్లో వచ్చేసరికి ఇప్పుడు ఈ ఇంజెక్షన్స్ ఏవైతే ఉన్నాయో సబ్క్యూటేనియస్కి ఇచ్చారు, మజిల్కి ఇచ్చారు, బోన్కి ఇచ్చారు అని అంటారు. సో ఈ సబ్క్యూటేనియస్ అంటే ఏంటి, మజిల్ అంటే ఏంటి, డర్మిస్ అంటే ఏంటి, ఎపిడర్మిస్ అంటే ఏంటి అంటే అనాటమీ ఆఫ్ స్కిన్ తెలుసుకుంటేనే మీకు వస్తుంది. సో మెయిన్గా స్కిన్ గురించి తెలిసినా తెలియకపోయినా, మీరు పూర్తి నేర్చుకోకపోయినా 4 టర్మ్స్ అయితే ఖచ్చితంగా తెలియాలి. అదేంటంటే ఎపిడర్మిస్, డర్మిస్, సబ్క్యూటేనియస్ అండ్ మజిల్. ఇప్పుడు మనం గైడ్లైన్కి వెళ్దాం. బేసిక్ గైడ్లైన్ ఏంటి అంటే ఇంటిగ్యుమెంటరీ కోడ్స్ ఏవైతే ఉంటాయో వీటికి మనం మోడిఫైయర్ 57 or 25ని మనం యాడ్ చేస్తాం. ఎప్పుడు అంటే ENM కోడ్స్ వచ్చినప్పుడు. సో ఇప్పుడు ఒక ENM కోడ్స్ ఉన్నాయి, అవి వాటికి ఈవెన్ ఈ యొక్క ఇంటిగ్యుమెంటరీ కోడ్స్లో అవి ఇన్వాల్వ్ అయ్యాయి. అప్పుడు అయినప్పుడు మనం ఏం చేయాలి అంటే మోడిఫైయర్ 57 and 25 పెట్టుకోవాలి.
అసలు ఈ మోడిఫైయర్స్ అంటే ఏంటి, 57 ఏంటి, అసలు 25 ఏంటి అని డౌట్ మీకు రావచ్చు. సో వీటికి సంబంధించిన సెపరేట్ వీడియో మేము చేస్తాము, మీరు ఆ వీడియోలో చూడొచ్చు. అక్కడ డీటెయిల్గా ప్రతి మోడిఫైయర్ గురించి చెప్తాం. బికాస్ ఎందుకు అంటే కోడింగ్ ఇచ్చేటప్పుడు మోడిఫైయర్స్ అనేవి యాడ్ చేయాల్సి వస్తుంది. బికాస్ కొన్ని టైంలో ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ప్రొసీజర్ చేశారు, మధ్యలో ఆపేశారు, సో దీనికి ఒక మోడిఫైయర్ ఉంటుంది. ఒక ప్రొసీజర్ చేశారు బట్ దానికి అది ఏదో ఒక ప్రొసీజర్ చేశారు, ఇంకో దాన్ని కూడా చేయాలి, బట్ ఆ ప్రొసీజర్ తోటే ఫినిష్ అయిపోయింది. సో ఇప్పుడు రెడ్యూస్ సర్వీస్ అంటారు. సో దీనికి ఒక మోడిఫైయర్ వేయాలి. ఏదో ఒక ప్రొసీజర్ చేశారు, ఉన్న టైం కన్నా ఇంకా ఎక్కువసేపు అయింది, సో దీనికి ఒక మోడిఫైయర్ వేశారు. సో ఇవన్నీ ఇంపార్టెంట్, ఇవన్నీ మేము వేరే వీడియోలో చెప్తాం. అసలు మెయిన్ ఇంటిగ్రేటెడ్ సిస్టంలోని టర్మినాలజీ యూజ్ చేసేది అంటే రిపేర్ అని వర్డ్ యూజ్ చేస్తారు. అసలు రిపేర్ అంటే ఏంటి, ఇప్పుడు ఒక స్కిన్ ఉంది, కట్ అయిపోయింది, దానికి మనకు నార్మల్గా మనకు తెలిసిందే కదా, సూచర్స్ వేస్తారు అంటే కుట్లు వేస్తారు, దీన్ని మనం క్లోజింగ్ అని అంటారు. సో ఇలా స్కిన్ క్లోజ్ చేసేదాన్ని మనం ఇక్కడ టర్మినాలజీలోని రిపేర్ అని అంటాం. సో దీనికి ఇంకో వర్డ్ కూడా యూజ్ చేస్తారు, అంటే లాసరేషన్ అని అంటారు, అంటే డీప్ కట్ అంటాం. ఇప్పుడు కటింగ్ అనేది మనకి ఇప్పుడు స్కిన్ కట్ అయింది, పైపైన కట్ అవుతుంది, లోపల కట్ అవుతుంది, సో ఇలా డిఫరెంట్గా అంటాం కదా. దీన్నే మనం ఈజీగా రిపేర్ని లాసరేషన్ అంటాం, డీప్ కట్ అని అంటారు. సో ఇప్పుడు ఈ రిపేర్ ఏదైతే ఉందో అంటే స్కిన్ని మనం కుట్లు వేసి కోట్ చేస్తాం కదా, సో దీన్ని మనం 3 రకాలుగా అంటాం. మొదటిది ఏంటంటే సింపుల్ అంటాం, రెండోది ఇంటర్మీడియట్, మూడోది కాంప్లెక్స్. అంటే ఏం లేదండి, ఒక లేయర్ వేసి సూచర్ పెట్టి క్లోజ్ చేసేసి అక్కడ దగ్గరలో ఉన్న స్కిన్ని మామూలుగా క్లోజ్ చేసి దాన్ని సింగిల్ లేయర్ అంటారు. కొంచెం డీప్గా వెళ్ళి లోపల నుంచి కుట్లు అంతే, అంటే స్కిన్ అంతా లాగి పైన కుట్లు వేస్తే దాన్ని 2 లేయర్ అంటారు. ఇంకా బాగా కట్ అయిపోతే లోపల నుంచి కుట్లు వేయడం అలా చేస్తారు కదా, సో దీని మనం 3 లేయర్ అంటాం. సో అది కంప్లీట్ కాంప్లెక్స్. సో మెయిన్ క్వశ్చన్స్ వీటి నుంచి వస్తాయి, అది మీకు తెలియాలి. అసలు డీప్ అంటే ఏంటి, కాంప్లెక్స్ అంటే ఏంటి, సో ఇలా ఉంటాయి అన్నమాట. సో సింగిల్ లేయర్ అని వచ్చేసిందంటే అది ఇంకా సింపులే, 2 లేయర్ వస్తే ఇంటర్మీడియట్, ఇంకా డీప్గా వెళ్ళిపోతే అంటే 3 లేయర్కి వస్తే కాంప్లెక్స్. సో అసలు ఇప్పుడు ఊండ్ ఉంటుంది, అంటే ఇప్పుడు దెబ్బ ఏదో తగిలింది, సో దీనికి మనకి ఇప్పుడు వెయ్యాలి కుట్లు. సో వీటిని మనం ఎలా మెజర్ చేస్తామా అంటే లెంత్ ఎంత ఉంది ఒక ఊండ్ అనేది. నెక్స్ట్ ఏంటి, లొకేషన్, ఎనాటామికల్ సైట్ ఉంటుంది కదా, అది ఎక్కడ, కాలుక, చెయ్యిక, ఎక్కడ అనేది ఇప్పుడు తెలుసుకుంటే మనం కోడ్ ఈజీగా చేసేయవచ్చు. ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఏదైనా ఇప్పుడు ఈ రిపేర్ కోడ్స్ ఉన్నాయి కదా, వీటికి మనం ఖచ్చితంగా లెంత్ ఆఫ్ రిపేర్ అన్నది ఖచ్చితంగా మనం యాడ్ చేసుకోవాలి. దేనికంటే సేమ్ ఎనాటామికల్ సైట్స్లో ఉన్నప్పుడు, ఇప్పుడు కాలు ఉంది, కాలు దగ్గర 2-3 దెబ్బలు తగిలాయి, సో వీటన్నిటి కలిపి మనం ఒకదానికి కోడ్ చేసుకోవాలి, అంటే వాటి ఒక లెంత్ని మనం యాడ్ చేసేసుకోవాలి రిపేర్ చేసేటప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ కాలు ఉంది, సో కాలుకి కింద దెబ్బ తగిలింది, పైన దెబ్బ తగిలింది, సో కిందకు ఒక లెంత్ ఉంటుంది, పైకి ఒక లెంత్ ఉంటుంది, ఈ రెండింటిని మనం యాడ్ చేసేయాలి రిపేర్ చేసేటప్పుడు, అంటే ఏంటి, సూచర్స్ వేసేటప్పుడు. నెక్స్ట్ గైడ్లైన్కి వచ్చేసరికి ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు మనం ఇదంతా నేర్చుకున్నాం కదా, సింపుల్ రిపేర్, కాంప్లెక్స్ రిపేర్, ఇంటర్మీడియట్ రిపేర్ అని నేర్చుకున్నాం కదా. సో ఇప్పుడు ఒక కాంప్లెక్స్ రిపేర్ అండ్ ఇంటర్మీడియట్ రిపేర్ తీసుకుందాం. ఇందులో రెండిట్లో సింపుల్ ఏంటి, కాంప్లెక్స్ అయితే అస్సలే కాదు, ఇంటర్మీడియటే కదా. ఎందుకంటే కాంప్లెక్స్ అంటే 3 లేయర్ వేయాలి, ఇంటర్మీడియట్ అంటే 2 లేయర్ వేయాలి. సో ఇందులో సింపుల్ ఏంటి, ఇంటర్మీడియట్. సో ఇంటర్మీడియట్కి మనం 59 or 51 అనే ఒక మోడిఫైయర్ యాడ్ చేయాలి. ఈవెన్ ఇప్పుడు బయోప్సీస్ చేస్తాం, సో బయోప్సీస్కి వచ్చేసరికి స్కిన్ కట్ చేయడమే కదా, అంటే ఏంటి, పై లేయర్ కట్ అవుతుంది, అంటే ఏంటి, సింపుల్ రిపేర్ అనేది ఆటోమేటిక్గా ఇందులో ఇంక్లూడ్ అయిపోతుంది. సో సెపరేట్గా బయోప్సీ వచ్చినప్పుడు సింపుల్ రిపేర్ కోడ్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసరికి లెషన్స్, అంటే ఏంటి, బినైన్ లెషన్ అంటాం, మాలిగ్నెంట్ లెషన్ అంటాం. బినైన్ అంటే ఏంటి, స్ప్రెడ్ కావట్లేదు, మాలిగ్నెంట్ ఏంటి, ట్యూమర్ స్ప్రెడ్ అయిపోతుంది కదా, ట్యూమర్ ఒక దగ్గర నుంచి ఒకరికి, దాన్ని మనం మాలిగ్నెంట్ లెషన్ అని అంటాం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి
మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఈ బినైన్ అండ్ మాలిగ్నెంట్లో ఏంటి అంటే లొకేషన్ ఆఫ్ లెషన్, అంటే లొకేషన్ ఎక్కడ ఉంది ఈ బినైన్ మాలిగ్నెంట్ అనేది, దీని సైజ్ ఎంత అని తెలుసుకుంటే మనం ఈజీగా కోడ్ చేసేయగలం ఈ యొక్క లెషన్స్ని. ఇకపోతే నార్మల్ దెబ్బ అంటాం, దాన్ని మనం ఊండ్ అంటాం. సో ఈ దెబ్బను క్లోజ్ చేసే వాటిని కూడా మనం రిపేర్ అనే అంటాం. సో ఊండ్ క్లోజర్ అంటారు, దాన్ని మనం రిపేర్ అనే అంటాం. ఇంకపోతే ఈవెన్ బినైన్ అండ్ మాలిగ్నెంట్లో కూడా సింపుల్ రిపేర్ అనేది ఇంక్లూడ్ అయిపోతుంది. సో స్పెషల్గా మనం కోడ్ చేయాల్సిన అవసరం లేదు, ఓన్లీ ఇంటర్మీడియట్ కాంప్లెక్స్ రిపేర్స్కే మనం కోడ్ చేసుకోవాలి. దేనికి? బినైన్ మాలిగ్నెంట్కి. సో కామన్గా గుర్తుపెట్టుకోండి, సింపుల్ రిపేర్ అనేది మెయిన్ సింగిల్ లేయర్ కాబట్టి ఇది మ్యాక్సిమం ఏమైనా సరే డీప్గా కట్ చేసే వాటికి ఇవి ఆటోమేటిక్గా ఇంక్లూడ్ అయిపోయి ఉంటాయి. అంటే ఏదైనా కట్ చేశారు, బయాప్సీ చేశారు, బినైన్ మాలిగ్నెంట్ లెషన్ కట్ చేశారు, సో ఫస్ట్ లేయర్ని ఆటోమేటిక్ కట్ చేస్తారు కాబట్టి సింపుల్ లేయర్ని మళ్ళీ అదే ఫస్ట్ లేయర్లోనే వాళ్ళు ఖచ్చితంగా క్లోజ్ చేయాలి. సో సింపుల్ రిపేర్ అనేది ఇట్స్ ఇంక్లూడెడ్, సెపరేట్ కోడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇందాక సైడ్లో మనం లెషన్స్ గురించి నేర్చుకున్నాం కదా. సో అదేంటి మెయిన్ లొకేషన్, ఒక లెషన్ ఎంత, సైజ్ ఆఫ్ లెషన్ ఎంత అని ఇందాక మాట్లాడుకున్నాం కదా. సో అది ఎందుకు మాట్లాడుకున్నామంటే ఇప్పుడు ఈ స్లైడ్లో మీకు తెలుస్తుంది. ఎందుకు అంటే కోడ్ చేయాలి అంటే లెషన్ ఒక సైజ్ తెలియాలి, లొకేషన్ తెలియాలి. దీనికి ఒక ఫార్ములా కూడా ఉంటుంది, అదేంటి అంటే హైయెస్ట్ డయామీటర్ ఆఫ్ లెషన్ ప్లస్ మార్జిన్ ఇంటూ 2. ఈ ఫార్ములా మీరు గుర్తుపెట్టుకుంటే చాలు, మీరు ఈజీగా కోడ్ చేసేయగలరు. ఒక ఎగ్జాంపుల్ అనేది స్లైడ్లో ఉంది చూడండి. అక్కడ ఫస్ట్ అనేది 2.0 ఉంది, 0.2 కూడా ఉంది. సో ఇందులో హైయెస్ట్ డయామీటర్ ఏంటి? 2.0. సో అది ఫస్ట్ మనం పెట్టాలి. తర్వాత ఏంటి? 0.2 అంటే అదేంటి? మార్జిన్ ఇంటూ 2, టోటల్గా 2.4 సెంటీమీటర్ అన్నదే మన యొక్క లెషన్. ఇప్పుడు వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ గైడ్లైన్ గురించి మాట్లాడుకుందామండి. అదేంటంటే ఏటీటీ కోడ్స్. ఏటీటీ అంటే అడ్జసెంట్ టిష్యూ ట్రాన్స్ఫర్. అంటే ఏంటి అంటే మన ఒక బాడీలో ఉన్న టిష్యూ నుంచే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక పెద్ద డీప్ కట్ అయింది, అక్కడ స్కిన్ లేదు, స్కిన్ క్లోజ్ చేయాలి. సో ఏం చేస్తారు అంటే అడ్జసెంట్ పక్కనున్న స్కిన్ నుంచి ఒక ఫ్లాప్ లాగా చేసేసి, లేకపోతే రొటేషన్ చేసేసి ఆ స్కిన్ని మొత్తం అంతా క్లోజ్ చేసేస్తారు స్విచెస్ వేసి. దీన్ని మనం ఏటీటీ అంటాం, అంటే అడ్జసెంట్ టిష్యూ ట్రాన్స్ఫర్. వన్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఒక ఏటీటీ కోడ్ మాత్రమే కోడ్ చేయాలండి. ఇకపోతే ఏటీటీలో కూడా సేమ్ ఇందాక మనం అనుకున్నాం కదా, బయాప్సీలోని అండ్ బినైన్ అండ్ మాలిగ్నెంట్ లెషన్స్లోని ఎలాగైతే సింపుల్ రిపేర్ ఇంక్లూడ్ అయిపోయిందో, ఈవెన్ ఏటీటీ కోడ్లో కూడా సింపుల్ రిపేర్ అనేది ఇంక్లూడ్ అయిపోయింది. అంటే కోడ్ చేయాల్సిన అవసరం లేదు సెపరేట్గా ఏటీటీ వచ్చినప్పుడు సింపుల్ రిపేర్ని. ఇంకొకటి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏటీ అంటే ఏటీటీ కోడ్స్ని ఈవెన్ బినైన్ అండ్ మాలిగ్నెంట్ లెషన్స్ కూడా ఇంక్లూడ్ అయిపోయి ఉంటాయి. సో ఏటీటీ కోడ్స్ అనేవి స్పెషల్గా ఏమి కోడ్ చేయాల్సిన అవసరం లేదు బినైన్ అండ్ మాలిగ్నెంట్ లెషన్స్ వచ్చేటప్పుడు. అండ్ ఇందాకలో మనం ఊండ్ క్లోజర్ అన్నాం, అంటే దెబ్బని క్లోజ్ చేయడం. ఎలాగ సూచర్స్ చేసుకొని రిపేర్ డిఫరెంట్ రిపేర్స్, సింపుల్, కాంప్లెక్స్, ఇంటర్మీడియట్ ఏదైనా యూస్ చేస్తే. సో ఇవి ఇన్ కేస్ ZYW ప్యాటర్న్ అనే వర్డ్ కానీ మీరు కానీ కోడ్లో కానీ చూస్తే, అది కానీ ఉంటే మీరు ఏటీటీ కోడ్ అని చెయ్యకూడదు. ఇప్పుడు మనం చెప్పకపోయే గైడ్లైన్ దేని గురించి అంటే మోస్ట్ మైక్రోస్కోపిక్ సర్జరీ గైడ్లైన్స్. సో దీనికి వచ్చేసరికి ఏంటి అంటే ఇంతవరకు మనం ప్రతి గైడ్లైన్లోని రిపేర్కి వచ్చేసరికి ముఖ్యంగా అందులో సింపుల్ రిపేర్ వచ్చేసరికి ప్రతి అంటే ఇంక్లూడ్ అయిపోయింది అది. బట్ ఇక్కడికి వచ్చేసరికి సింపుల్ రిపేరే కాదు, కాంప్లెక్స్ ఆర్ ఇంటర్మీడియట్ ఏదైనా సరే అన్నీ సపరేట్గానే కోడ్ చేసుకోవాలి. పై వాటన్నిటికీ ఓన్లీ ఇంటర్మీడియట్ కాంప్లెక్స్ మాత్రమే చేసుకున్నాం ఏంటి కోడ్. బట్ ఇక్కడికి వచ్చేసరికి మొత్తం 3 డిఫరెంట్ చేసుకోవాలి. ఈవెన్ సింపుల్ రిపేరే కాదు, బయాప్సీ వచ్చిన, గ్రాఫ్టింగ్ వచ్చిన, స్టెయినింగ్ వచ్చిన, ఫ్రోజన్ వచ్చిన, ఏ వచ్చినా సరే కోడ్ అని సెపరేట్గా వేసుకోవాలి. అది దీంట్లో అన్నిటికన్నా డిఫరెంట్గా ఉన్న గైడ్లైన్ ఏంటంటే ఇదే. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఈవెన్ అసలు ఎక్కడ ఎనాటమికల్ సైట్ ఎక్కడ ఉంది, ఎన్ని టిష్యూ బ్లాక్స్ ఉన్నాయి, ఎన్ని స్టేజెస్ అని, స్టేజ్ 1 స్టేజ్ 2 ఇవి మనం తెలుసుకుంటే ఈజీగా కోడ్ చేసేయవచ్చు.